ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. జగన్ అని చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుతారు అనుకుంటున్నారు సీఎంగా? చంద్రబాబు గెలుస్తాను. ఎందుకని జగన్ మంచి పనులు చేసిన అంటున్నారు, చాలా మంది పథకాలు ఇచ్చిన అంటున్నారు. చంద్రబాబు నాయుడు దేనికి ఇచ్చిండు? లేని వాళ్ళకి వేస్ట్ ఖర్చు చేసిండు ఆయన. వాలంటీర్లు దేనికి, వీళ్ళు వాళ్ళు దేనికి? అసలు వాళ్ళ 18 ఏళ్ళు ఇవ్వటం దేనికి? కొంతమందికి ఇవ్వటం, కొంతమందికి ఇవ్వకపోవటం. అందరికి ఇట్లా ఎత్తనా అంటున్నారు. చూచారు వాలంటీర్లు ఇంటింటికి పథకాలు పెట్టి ఈ డబ్బులన్నీ వాళ్ళు ఆయన ఇచ్చేదే చూపిస్తుండలే గానీ ఎదురు తీసుకునేది చూపించలేదు కదా. ఏం తీసుకుంటాను చెప్పండి, మీ కాడ నుంచి ఏం తీసుకుంటారు? ఖర్చులు ఇప్పుడు ఆయన ఇచ్చింది ఎంత ఇచ్చానని వాడు లిస్టు రాసుకున్నాడు. మరి ఆయన దేన్ని ఏ రేటు మీద ఎంత ఇచ్చిండు? కరెంట్ బిల్లు గానీ, నూనె ప్యాకెట్లు గానీ, ప్రతి ఒక్క వస్తువుల మీద అంటే ఒక రకంగా ఇచ్చి ఇంకో తీసుకుంటున్నట్టు. ఒక రకంగా ఇస్తుండు, ఒక రకంగా దేని మీద దాని మీద లాక్కుంటుండు కదా. రూపాయి పెరుగుతుంది కదా, అంతే కదా. ఆయన ఇస్తుండు, అదే కనపడుతుందిలే కానీ జనాలకి. ఇచ్చేవి కనపడుతున్నాయి కానీ తీసుకునేవి కనపడట్లా. అది ఎవరు పిచ్చి పూగోళ్ళు, జనాలా లేకుంటే ఎవరు? మీ ఉద్దేశంలో వాలంటీర్లు వద్దంటారా? వాలంటీర్లు వద్దని చెప్పట్లా. ఇంతమంది దేనికి 20 మంది 30 మంది ఉంటారు. అది ఒక వార్డు, ఒక పంచాయతీ కనీసంగా 20-30 మంది వాలంటీర్లు. ఆ డబ్బులు ఎవరు కట్టేది? జనాల డబ్బులేగా. అంతే, వాస్తవం కాదా? జనాల డబ్బులేగా. మరి దేనికి? ఒక వార్డుకి ఎంతమంది ఉంటే సరిపోతారని వాళ్ళ పొదుగులు ఏం పని చేస్తున్నారు? ఏదో 1 తారీఖు రోజు పని చేస్తున్నారు అంటారు. అంతే. అంటే ఒక రకంగా వాలంటీర్లు కరోనా టైంలో కూడా ఇంటింటికి వెళ్ళి పని చేశారంట, నిజమేనా? ఏం పని చేశారు? ఏమి ఇచ్చారు? కరోనా వచ్చిన వాళ్ళకి ఇంటికి వెళ్ళి అంటే సేవ చేశారంట. సేవ చేశారు. వైద్యం ఏదో డాక్టర్లు తీసుకురావటం, కరోనా వచ్చినా కూడా బీచింగ్స్ వాటర్ చల్లటం ఇవన్నీ చేశారంట. చేసిన కాడ చేశారు, చేయని కాడ చేయలేదు. వాళ్ళ దేనికి అసలు పనికిరాని రోడ్లు మేము వేసామని వాళ్ళు ఇది. అదే మరి జరిగింది. మన ఆయన జగన్ గారు ఇచ్చింది కనపడుతుందిలే కానీ ఏ సరుకుల మీద ఎంత దేంగేది ఆగపడట్లేదు.